హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ 3 BHK విజయవాడ తాడేపల్లిలో కంప్లీట్ అయిన వన్ ఆఫ్ ది లగ్జరీరియస్ 3 BHK ఇంటీరియర్ బై స్పేస్ డిజైన్స్ విజయవాడ. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఎలా ఉందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసిన తర్వాత మీరే చెప్పండి. మీకు ఎగ్జాక్ట్లీ ఇలాగే కాకుండా మంచి లగ్జరీరియస్ గా, ప్రీమియం గా, చాలా బ్యూటిఫుల్ గా ఇంటీరియర్ మీరు అనుకున్నట్టుగా రావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. బిఫోర్ 2 days ముందు అపాయింట్మెంట్ తీసుకోండి. బిఫోర్ 2 days ముందు తీసుకోవడం వల్ల ఏంటంటే అపాయింట్మెంట్స్ లో అటు మియాపూర్ కానీ ఇటు విజయవాడ నోవాటెల్ హోటల్ దగ్గర కానీ తీసుకొని మీరు కలిసినప్పుడు ఖచ్చితంగా మీ మంచి ఇంజనీర్స్ మీకు అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. డీప్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో దాంతో మీకు మనం అనుకున్నట్టుగా కరెక్ట్ గా, బ్యూటిఫుల్ గా అండ్ ఇట్లాగే లగ్జరీస్ గా కంప్లీట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మన స్పేస్ డిజైన్స్ ద్వారా విజయవాడ బ్రాంచ్ ద్వారా మనం ఇక్కడ తాడేపల్లిలో 3 BHK చేయడం జరిగింది. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం అండ్ ఇప్పుడు హాల్లో ఉన్నాం. మనం హాల్లో ఉన్నప్పుడు ఇది చూస్తున్నారు కదా, కంప్లీట్ గా ఒక 8 feet విడ్త్ లో ఎల్సిడి యూనిట్ కంప్లీట్ చేసాం. మంచి గోల్డ్ షైనింగ్ ఆఫ్ ఎంగ్రేవ్డ్ ప్యానల్ తీసుకొని కంప్లీట్ గా, అండ్ దానికి ఓన్లీ ప్యానలే కాకుండా సో కంప్లీట్ గా రాఫ్టర్స్ కూడా తీసుకున్నాం. దిస్ ఇస్ ఆల్సో గ్లాసీ అండ్ దీని కాంబినేషన్ కింద ఎడ్జ్ కూడా మనం ఇక్కడ గోల్డ్ ఎడ్జ్ ఇచ్చాం. సో ఆ కాంబినేషన్ ని దీన్ని ప్లాన్ చేసుకొని ఒక లెవెలర్ యూనిట్ ప్లాన్ చేసాం. అట్లాగే మధ్యలో రాఫ్టర్స్ తో కంప్లీట్ గా మీకు ఇక్కడ ఒక బ్రౌనిష్ షేడ్ లో మొత్తం అంతా ఎల్సిడి యూనిట్ చేయడం జరిగింది. దీని గురించి ప్రతి బిట్ గురించి ఇక్కడ వీటిలో చూపించే ప్రతి దాని గురించి నేను మీకు విడిగా ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక గోల్డ్ ఫినిష్ లోనే ఒక మెటల్ పార్టేషన్ ఒకటి వాటర్ ప్లేస్ చేసాం. దాన్ని ఇక్కడ ఫిక్స్ చేసినప్పుడు రాగానే ఏంటంటే మీకు ఇక్కడ ఎల్సిడి యూనిట్ కి అండ్ ఇక్కడ మన డైనింగ్ లోకి వెళ్ళే పార్టీషన్ అనేది మీకు డివైడ్ చేయడం జరుగుతుంది. సో అది అవ్వకముందే మేము వీడియోని ప్రజెంట్ చేయడం జరుగుతుంది మీకు. అండ్ అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇదంతా ప్లెయిన్ వాల్ గా ఉంది. సో ఈ ప్లెయిన్ వాల్ మొత్తాన్ని అలాగే ప్లెయిన్ గా వదిలిపెట్టేస్తే అది ఇంటీరియర్ డిజైనింగ్ అవ్వదు కదా. సో అందుకని అట్లాని ఇంత పెద్ద వాల్ అంటే ఆల్మోస్ట్ అనేది ఒక 15 to 18 feet ఉంటుంది. ఇంత పెద్ద వాల్ ని మనం డిజైన్ చేయాలన్నా కూడా చాలా చాలా ఖర్చు అవుతుంది. అందుకని దాన్ని ఎక్స్పెండిచర్ తో సంబంధం లేకుండా, అంటే ఎక్కువ బడ్జెట్ అవ్వకుండా దాన్ని లిటిల్ బిట్ ప్రొజెక్షన్ తీసుకున్నాము. ఆ ప్రొజెక్షన్ లో కంప్లీట్ ఒక రాఫ్టర్ వర్క్ చేసాము. దానికి ఎల్ఈడి రోప్ లైటింగ్ తీసుకున్నాం. కంప్లీట్ గా ఇలా మనం ఈ వాల్ ని ప్రజెంట్ చేయడం జరిగింది. దీని గురించి కూడా మీకు విడిగా వీడియో ప్రజెంట్ చేస్తాను. ఈ గ్యాప్స్ లో మనం ఫొటోస్ అవి కూడా మనం రకరకాలుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్లవర్ అండ్ ఫొటోస్ లేదా యాంటిక్స్ ఏదైనా. అండ్ తర్వాత ఇట్లా మనం వచ్చేస్తే ఈ ప్లేస్ అంతా కూడా మనం డైనింగ్ టేబుల్, అది ఎంత పెద్ద ప్లేస్ మనం ప్లాన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం డైనింగ్ టేబుల్ 6 chair డైనింగ్ టేబుల్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వస్తే ఇంక పూజా మందిర్ యాక్చువల్గా ఇక్కడ వాస్తు ప్రకారంగా ఈ ప్లేస్ లో ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ విండో వచ్చింది. అందుకని ఇక్కడ బటన్స్ లాగా చూపించాం. అవసరమైతే ఇది తీసుకొని విండో కూడా క్లీన్ చేసుకునేటట్లుగా మనం ఈ సిఎన్సి విత్ డబ్ల్యూపీసీ కాన్సెప్ట్ తో మనం ఇదంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ షీట్ తీసుకుని మన అక్రిలిక్ షీట్ తీసుకున్నాం. అట్లా కంప్లీట్ గా అలాగే బెల్స్ అండ్ దీనికి రాఫ్టర్ వర్క్ అనేది టచ్ లేకుండా కంప్లీట్ గా ఈ ఫ్లూటెడ్ లైట్ కలర్ గ్లాస్ తీసుకొని పూజా మందిర్ అంటే శుభ సూచకం కాబట్టి ఎల్లోని శుభానికి గుర్తుగా మనం ఎల్లోని దీనికి ప్రజెంట్ చేస్తూ ఈ పూజా మందిరం ప్లాన్ చేస్తాం. దాని పక్కనే కంప్లీట్ గా ఇలా క్రోకరీ యూనిట్ కూడా ఇచ్చాం. సో క్రోకరీ యూనిట్ వచ్చేసరికి బ్రాంజ్ ఫ్లూటెడ్ తీసుకున్నాము. కంప్లీట్ ఎల్ఈడి ప్రొఫైల్ లైటింగ్ తీసుకొని ఈ బాక్స్ కూడా కంప్లీట్ టెక్స్చర్డ్ ఫినిష్ బాక్స్ ఇన్సైడ్ అంతా హౌస్ మొత్తం టెక్స్చర్డ్ ఫినిష్ బాక్స్ తీసుకున్నాం. సో అలాగే క్వార్ట్జ్ గ్రానైట్ తో. సో కమింగ్ టు ది హియర్ అండ్ వాష్ బేసిన్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేసాం. ఎల్ఈడి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం. సో ఎల్ఈడి ప్రొఫైల్ లైటింగ్ తో కంప్లీట్ గా దీన్ని కూడా వాష్ బేసిన్ ఇక్కడే పక్కనే ప్రొవైడ్ చేసాం. సో క్రోకరీకి, పూజకి అండ్ అలాగే కిచెన్ కి ఒక చిన్న పార్టేషన్ కూడా ఇక్కడ తో ప్లాన్ చేసాం. సో ఇది స్పింజ్ తో, వైట్ స్పింజ్ తో ప్లాన్ చేసాం. ఎందుకంటే దీంట్లో గ్రే స్పింజ్ ఉంటుంది. ఎందుకంటే కిచెన్ అంతా లైట్ గ్రే ఫినిష్ కాబట్టి. సో ఇలా డివైడ్ చేసి ఇక్కడ నుంచి కిచెన్ లోకి ఎంటర్ అయిపోయాం. సో కిచెన్ లోకి ఎంటర్ అయినప్పుడు కంప్లీట్ గా కిచెన్ లో ఇక్కడ లేనిదంటూ లేదు. ఎలా అంటే ఒక డిష్ వాషర్ దగ్గర నుంచి అండ్ ఒక రోలింగ్ షట్టర్ మీకు విడివిడిగా మీకు ప్రజెంట్ చేస్తాను. అండ్ అట్లాగే ఇక్కడ కంప్లీట్ గా ఒక బాస్కెట్స్ అండ్ అలాగే ప్రో బాస్కెట్స్, అలాగే లుక్ కోసం ఇక్కడ బ్రాంజ్ ఫ్లూటెడ్ ఇచ్చాం. పూజలో మనం వైట్ ఫ్లూటెడ్ అండ్ దాంట్లో వచ్చేసరికి బ్రాంజ్ ఫ్లూటెడ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ ఫ్లూటెడ్, ఇలా ఫ్లూటెడ్ లో డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చాం. అలాగే మీకు ట్రాలీ యూనిట్ కూడా మీకు ఇక్కడ ప్రజెంట్ చేసాం ఫర్ స్టోరేజ్ కి. అండ్ అలాగే ఇక్కడికి వస్తే
విక్కర్ బాస్కెట్స్ కూడా ప్రజెంట్ చేసాం. విక్కర్ ఇలా లేదంటూ లేదు, ఇట్లా ఓవెన్ అండ్ అట్లాగే ఓవెన్ లో 2 వెరైటీస్ ఇలాగా కంప్లీట్ గా మీకు ఇదంతా ఎందుకు మీకు ఫాస్ట్ గా చెప్తున్నానంటే మొత్తం ఒక వీడియోలో కవర్ అవ్వాలంటే చాలా కష్టం. అట్లానే మిమ్మల్ని బోర్ కొట్టించకుండా త్వరగా కంప్లీట్ చేస్తాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి విడివిడిగా మీకు ప్రజెంట్ చేస్తాను. సో మీకు చూపిస్తాను. ఇక్కడ వాష్ ఏరియా కూడా మీకు విడిగా చూపిస్తాను. సో ఇటు నుంచి గ్యాస్ కనెక్షన్ ఇట్లా బయటకు వెళ్తుంది. అలాగా ప్రతిదీ వెరీ కంఫర్టబుల్ గా అండ్ వెరీ స్టోరేజ్ గా ఎక్కువ ఇస్తూ, ఇది ఫ్రిడ్జ్ కి ఇన్బుల్ట్ సిస్టమ్ ఫ్రిడ్జ్ ని ఇక్కడ ప్రెజెంట్ చేశాము. సో ఇదంతా మీకు కిచెన్ మనకి విడిగా చెప్పినప్పుడు మీకు అంత వివరంగా చెప్తాను. అండ్ అలాగే మనం ఇక్కడికి వచ్చేస్తే ఈ వాల్ అనేది ప్లెయిన్ గా లేకపోతే అని అక్కడ ఉన్నది మనం ఇక్కడ కాపీ కొట్టకుండా కంప్లీట్ గా ప్రొజెక్టెడ్ వాల్ విత్ కస్టమైజ్డ్ వాల్ తో మనం దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, దీని గురించి కూడా మనం వీడియో చేద్దాం. అండ్ మాస్టర్ బెడ్రూమ్ రాగానే చూస్తున్నారు కదా, కంప్లీట్ గా మార్బుల్ అండ్ విత్ లైట్ గ్రే ఫినిష్ లో, విత్ ప్రొఫైల్ గ్లాస్ తో, విత్ ఫ్లూటెడ్ తో, ఎల్ఈడి లైటింగ్ తో, అంటే తప్పకుండా ఏంటంటే కంప్లీట్ గా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు డబ్బాలాగా పెట్టేయటం, డోర్ లాగా పెట్టేయడం కాకుండా అక్కడక్కడ కొంచెం గ్లాస్ ఫినిష్ ఇస్తూ, అక్కడక్కడ లైటింగ్ ఫినిష్ ఇస్తూ, అండ్ ఓపెన్ చేయగానే యాక్సెసరీస్ కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే యాక్సెసరీస్ కూడా బ్యాంగిల్స్ ర్యాక్, అట్లాగే వాచెస్ ర్యాక్, అట్లాగే డ్రాయర్స్, ఇలా ప్రతిదీ కూడా డ్రాయర్స్ కూడా ప్రో బాస్కెట్స్ ని ప్రజెంట్ చేసాం. మొత్తం ఇన్సైడ్ బాక్స్ కూడా మీకు టెక్స్చర్డ్ ఫినిష్ ఇచ్చాం ఎక్కడ చూసినా. సో అలా ప్రతిదీ కంప్లీట్ క్వాలిఫైడ్ మెటీరియల్ తో. అండ్ ఇక్కడ చూస్తే ఈ వాల్ ఆపోజిట్ వాల్ లో చక్కగా పిల్లర్స్ వచ్చినాయి, వాటిని ప్యాక్ చేసుకుంటారు ఆఫ్టర్స్ తో. అండ్ వాల్ పేపర్ తీసుకొని ఇలా ప్రొజెక్టివ్ ఏరియాతో ఒక ఇల్లు మొత్తం మీరు గమనించినట్లయితే కదా, కంప్లీట్ ఒక బ్లాక్ స్క్రీన్ అనేది మీకు మొత్తం అంతా కనపడుతుంది. సో అలా కంప్లీట్ గా ఎక్కడ ఒక డార్క్ కలుగుతున్నా ఒక కైండ్ ఆఫ్ అటెన్షన్ తీసుకొని, అండ్ ఇటు వస్తే మీరు డ్రెస్సింగ్స్ ఇలాగే అక్కడ ఏదైతే కాంబినేషన్ వచ్చిందో అలాగే ఇక్కడ కూడా కంప్లీట్ గా స్టోరేజ్ కి, డ్రెస్సింగ్ కి స్టోరేజ్, అండ్ అట్లాగే కంప్లీట్ మిర్రర్ కూడా ఎల్ఈడి లైట్ మిర్రర్ తో మీకు ప్రెజెంటేషన్. అండ్ ఇక్కడ కంప్లీట్ డ్రాయర్స్, డ్రెస్సింగ్ డ్రాయర్స్ ఉండాలి కదా, సో అట్లా కంప్లీట్ గా ఇక్కడ హ్యాంగర్ కంప్లీట్ హ్యాంగర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్. సో అది గ్రే కాంబినేషన్ అయితే గ్రే కమ్ బీజీ కాంబినేషన్ వస్తుంది. అది గ్రే కమ్ వైట్ కాంబినేషన్, ఇది గ్రే కమ్ బీజీ కాంబినేషన్, హై గ్లాసీ ఫినిష్. సో ఇలా ప్రెసెంట్ చేసాం. ఇక్కడ డ్రాయర్స్ చూసిన అండ్ లేదా ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఇంటర్నల్ హ్యాంగర్ రాడు, అండ్ అట్లాగే ఇక్కడ ఇంటర్నల్ డ్రాయర్స్ ఇంక్లూడింగ్ లాక్, ఎలా చూసినా సరే ఇది కంప్లీట్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ మిర్రర్ పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోవడంతో స్విచ్ బోర్డ్ దగ్గర కంప్లీట్ గా మనం ఇలాగా ఫోల్డబుల్ మిర్రర్ మనం ప్రెసెంట్ చేసాం. ఫోల్డబుల్ మిర్రర్ కంప్లీట్ గా మీకు ఎలా కావాలంటే అలాగా, ఏ యాంగిల్ లో కావాలంటే ఆ యాంగిల్ లో ఫుల్ వ్యూను కూడా ఇది చూపిస్తుంది. మీరు చూడండి అని చూసినప్పుడు కంప్లీట్ ఫుల్ వ్యూ ఈ మిర్రర్ ఏదైతే ప్రెసెంట్ చేస్తే ఇది లేటెస్ట్ ప్యాటర్న్ ఉంది. సో ఇట్లా మిర్రర్ అనగానే గోడలు తగిలించేయడం, లేదంటే షటర్లు పెట్టుకోవడం, ఇలా కాదు స్పేస్ లెసెన్స్ ఎప్పుడు కొత్త ధనానికి వాల్యూ ఇస్తుంది. అట్లాగే ప్రతి రూమ్ లో కూడా ఎల్సిడి ప్యానల్ విత్ కంప్లీట్ డెవలప్, అండ్ అట్లాగే ఇక్కడ ఫ్లూటెడ్ కంప్లీట్ వేరియస్ ఆఫ్టర్స్ తో ఒక్కొక్క దానికి ప్రతి రూమ్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. మీకు ఇవన్నీ కూడా నేను నిదానంగా ఒక్కొక్క వీడియోలో కూడా మీకు ప్రెజెంట్ చేస్తాను. అండ్ అలాగే కమింగ్ టు ది బెడ్రూమ్ 3, ఇప్పుడు మనం బెడ్రూమ్ 3 లోకి వెళ్తాం. సో ఈ 3వ బెడ్రూమ్ లో వెళ్ళబోయే ఇక్కడ మనం ఈ వాల్ గురించి ఉంటాం. ఈ వాల్ లో ప్రత్యేకత ఏంటంటే మనకి, సో ఈ డోర్స్ మనకి ఇలా క్లోజ్ చేసినప్పుడు కంప్లీట్ గా మీకు ఇక్కడ డోర్స్ ఉన్న సంగతి, ఒక రూమ్ ఉన్న సంగతి తెలియదు. ఇది హోమ్ థియేటర్ రూమ్, దీన్ని హిడెన్ డోర్ సిస్టమ్ అంటారు. సో హాల్లోకి వచ్చిన ఎవరైనా సరే ఇది డోర్ అనేది కనపడదు, చాలా లుక్ నీట్ గా ఉంటుంది. ఈ వాల్ మొత్తం కూడా మనం ప్యాకింగ్ చేసాం వాల్ లో. సో కంప్లీట్ గా సో ఇలా ఓపెన్ చేసి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు కంప్లీట్ గా ఇలా ఓపెన్ చేసి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ కంప్లీట్ గా పెద్ద హోమ్ థియేటర్, మీకు మన టీవీ హోమ్ థియేటర్ కూడా చూపిస్తాను ఎలా ఉందనేది. సో ఇది క్లోజ్ చేసినప్పుడు కంప్లీట్ గా మీకు ఒక డోర్ క్లోజ్ చేసుకోవచ్చు, కంప్లీట్ గా డోర్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టోరేజ్ కానీ అండ్ దీనికి సంబంధించిన ఎలా కానీ, అండ్ అట్లాగే ఇక్కడ చూస్తే మీకు కంప్లీట్ గా ఈ హోమ్ థియేటర్ సంబంధించిన స్క్రీన్ అక్కడ వచ్చింది, ప్రొజెక్టర్ అక్కడ వచ్చింది. సో ఇదంతా హోమ్ థియేటర్ ఇంటీరియర్ లో భాగంగా మనం చేయడం. బెడ్రూమ్ 3కి వచ్చేస్తే ఇదంతా కంప్లీట్ గా మీకు ఆ బెడ్రూమ్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీకు కంప్లీట్ గా పియూ ఫినిష్ తో మనం బ్యాక్ చేస్తాం. డిజైనింగ్ కూడా
కంప్లీట్ డిజైన్ తీసుకున్నాం. అండ్ ఇలా ఈ కాన్సెప్ట్ కంప్లీట్ ఈ కాన్సెప్ట్ మనం తీసుకున్నాం. అండ్ ఇది కూడా బ్లాక్ అండ్ ఫ్లవర్ వైట్ హ్యాండిల్ తీసుకున్నాం. సో కంప్లీట్. సో దీంట్లో కూడా కంప్లీట్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో కంప్లీట్ గా మీకు ప్రాజెక్ట్స్ స్టోరేజెస్ అన్ని కూడా మనం ప్రజెంట్ చేయడం జరిగింది. ఇవి కూడా చూస్తే మీరు సాఫ్ట్వేర్స్ ప్రజెంట్ చేసాం. అండ్ ఇది పక్కన పెడితే మనకి ఇటు నుంచి వెళ్తే లోపలికి బాత్రూమ్కి ఎంట్రన్స్ ఉంది. సో ఇది కూడా ఇండివిజువల్ గా మొత్తం దీంట్లోకి ప్రజెంట్ చేయడం జరిగింది. సో అట్లా ఇంటీరియర్స్ లో అలాగే ఇక్కడ వచ్చేసరికి మిర్రర్ కి ఇక్కడ ప్రొవిజన్ ఉంది. అందులో కంప్లీట్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ఇక్కడ చూపించాం. ఇలా ఇక్కడికి వస్తే కంప్లీట్ గా ఇదంతా కూడా ఇదే కాంబినేషన్ లో ఈ కండిషన్ ప్రొజెక్షన్ తీసుకున్నాం. అండ్ అలాగే రీడింగ్ మాస్టర్ తీసుకున్నాం. ఇక్కడ స్టడీ ఇప్పుడు ఏదైతే ఇస్తున్నాం ఇక్కడ ఎల్సీడీ ఇచ్చాం. అండ్ ఇక్కడ మధ్యలో ఇంకా వాల్ ప్యాక్ రావాలని ఇంకా రాలేదు అనేది ఇంకా మంచిగా వస్తుంది. ఇలా ఫస్ట్ షూ ర్యాక్ దగ్గర నుంచి బెడ్రూమ్ 3 వరకు, హోమ్ థియేటర్ దగ్గర నుంచి కిచెన్ వరకు, అండ్ అలాగే క్రోకరీ దగ్గర నుంచి పూజ మందిరం వరకు, ఇట్లా ఏది చెయ్యాలి కంప్లీట్ గా ఒక కాన్సెప్ట్ క్లయింట్ కి మాకు మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ తో మొట్టమొదటి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు దగ్గర నుంచి మొదలుపెట్టి చివరికి వాళ్ళకి మొత్తం చేసి అప్పచెప్పే వరకు ఒక రెస్పాన్సిబుల్ గా క్లయింట్ కి ఉన్న బడ్జెట్ లో ఎలా చేసుకోవచ్చు ముందే చెప్పి దాన్ని మనం ప్రజెంట్ చేయడం అనేది మా బాధ్యతగా స్వీకరిస్తాం. సో ఫ్రెండ్స్, మీరు అపాయింట్మెంట్ తీసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఏమనుకుంటున్నారు అనేది ఉన్నట్లుగా చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా మేము మీకు ఆ బడ్జెట్ లో చేయడానికి ద బెస్ట్ అవుట్పుట్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం. బడ్జెట్ అనేది మీరు ఆలోచించండి, అవుట్పుట్ అనేది దాన్ని ఎలా మంచిగా చేయాలని మేము ఆలోచిస్తాం. సో చివరి గృహప్రవేశం వరకు మీకు మేము అందుబాటులో ఉన్నాం. సో కాల్ చేయండి, కలవండి, ఎలా ఉందో మీరే లైక్ చేసి షేర్ చేసి అందరికీ చెప్పండి. ఓకే మై ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.